పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రచారంలోకి 2 అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. కానీ జనసేన ఖండించట్లేదు, కౌంటర్ చేయట్లేదు. ఇదివరకు జనసేన కోసం ఎలక్షన్స్ ముందు ఉండేటటువంటి తెలుగుదేశం కూడా పట్టించుకోవట్లేదు. నెగిటివ్ ప్రచారం అయితే వెళ్ళిపోతుంది. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆయన ఏదో రోడ్లని గ్రామ మండల స్థాయిలో కూడా టోల్స్ ఏర్పాటు చేద్దామన్నారని, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్లకు టోల్స్ వసూలు చేసి రహదారులు వేయాలని నిర్ణయించారని ఓ ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. రెండవది, మొన్న ఏదైతే చెత్త పన్నుకు సంబంధించి రోజుకు ₹1 వసూలు చేయడం ఏంటి, నెలకు ₹30 వసూలు చేయడం ఏంటి, రోజుకు ₹3 వసూలు చేయడం, ₹3 అనేది పెద్ద లెక్కే ఉంది, నెలకు ₹90 వస్తుంది, తద్వారా పారిశుద్ధ్యం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు అన్నటువంటి ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే చేస్తున్నారు. ఇది నిజమా కాదా? పవన్ కళ్యాణ్ ఆ మాట అంటే దానికి ఆన్సర్ ఆయనే చెప్పాలా? లేదు అంటే కనుక ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలా? లేకపోతే జనంలోకి అదైతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ వసూలు చేసే చోట వసూలు చేస్తున్నారు, చేయని చోట చేయట్లేదు.